చికెన్తో ఎన్ని వెరైటీస్ చేసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఇలా ములంకాడ వేసుకొని తింటే ఇంకా అద్భుతం అంతే. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది. బ్రౌనిష్ వచ్చే వరకు అలా ఆనియన్స్ వేపుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నాకైతే ఎంత సరిపోతుంది సో నేను దాన్ని బట్టి వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని కొంచెం టమాటీలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి అయితే వేసుకోవాలి. టమాటీలు చక్కగా వేగి కాసేపు మగ్గిన తర్వాత 2 పచ్చిమిర్చి అలాగే నేను 2 ములంకాడలు అయితే కట్ చేసి వేసుకున్నాను. 3 minutes అయిన ములంకాడలు మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలి దగ్గరికి. అండ్ తర్వాత నేను 1/2 kg చికెన్ అయితే చక్కగా కడిగేసుకొని ఇంకా వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి ములంకాడలకి పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. దీంతో చాలా వెరైటీస్ ఉంటాయి తినడానికి, బట్ కొన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. 5 minutes మగ్గిన తర్వాత చికెన్, కొంచెం కారం, టీ స్పూన్ ఉప్పు అంతే. ఈ కర్రీలోకి నేను ఎక్కువగా మసాలాలు అయితే అస్సలు యూజ్ చేయలేదు, ఎందుకంటే టేస్ట్ అంత బాగోదు. ఒక వీడియోలో 2-3 కామెంట్స్ అయితే వచ్చినాయి కుకింగ్ వీడియోస్ చేయమని. థ్యాంక్ యూ సో మచ్ పెట్టిన వాళ్ళకి. అండ్ ఇలా ఎంకరేజ్ చేస్తే చాలు, ఇంకా చాలా కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తా. 2 టీ గ్లాస్ వాటర్ అయితే వేసేసాను. ఇంకా వేసిన తర్వాత ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఒక 10 minutes అయితే కుక్ చేసుకోవాలి. అటు గ్రేవీగా కాకూడదు, అలా అని దగ్గరికి అయిపోకుండా కొంచెం చూసుకొని అటు ఇటు అన్నట్టు కొంచెం ఆపేసుకోవాలి స్టవ్. ప్లేట్లో ఒకసారి నేను సర్వ్ చేసుకుంటుంటే నిజంగా చెప్తున్నా నాకు నోట్లోంచి వాటర్ అయితే వచ్చేసింది. అంత మంచి స్మెల్. ఒక్కసారిగా అలా ములంకాడ నోట్లో పెట్టుకొని తీస్తుంటే నిజంగా చాలా బాగుంది కర్రీ, చాలా అద్భుతంగా ఉంది. కర్రీ తినే వాళ్ళకైతే దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది, కానీ తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇలా చేసుకొని తినండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. సీరియస్గా చెప్తున్నా, నేను ఇదే ఫస్ట్ టైం, బట్ నాకు ఎందుకు వండాలనిపించి వండాను. నిజంగా చాలా బాగుంది. అండ్ ములంకాడ అలా ఒకసారి నోట్లో పెట్టి తీసి నిజంగా అద్భుతం అంతే. ఇప్పుడు చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసేయండి, కమ్మగా ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.